ఇక మరో బ్రేకింగ్ చూసినట్టయితే ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం కొనసాగుతుంది. ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్తు కార్యాచరణ బీఆర్ఎస్ బలోపేతంపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముఖ్య నేతలతో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి అలాగే బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కూడా కీలకంగా చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరుగుతుంది. దాదాపు 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఇప్పటికే జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ ఆల్రెడీ ఈసీ ఓకే చేసేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు పైన దిశానిర్దేశం నేతలకు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక దఫా ప్రచారాన్ని కూడా ముగించిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 2 నెలల నుంచి కూడా క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ప్రధానంగా మాగంటి గోపీనాథ్ సంతాప సభలతోనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా పార్టీ నేతలంతా కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. గ్రౌండ్లో రోజు మాజీ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా రంగంలో దించి ఆ 7 డివిజన్లలో పూర్తి స్థాయిలో మోహరించింది. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈరోజు సమావేశంలో డివిజన్ల వారిగా ఇన్ఛార్జీలను డివిజన్లలో పరిస్థితి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు కేసీఆర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా అసలు ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వ పాలనపై ఎలా మాట్లాడుతున్నారు, అసలు బీఆర్ఎస్కు ఫేవర్గా ప్రజలు ఉన్నారా, ఇవన్నీ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ పార్టీ ఇన్ఛార్జీలను కూడా అడిగి తెలుసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి, ఎందుకంటే నవంబరు 10వ తారీఖు పోలింగ్ ఉంది కాబట్టి పోలింగ్ డేట్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి 15 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కూడా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రోడ్ షోలు నిర్వహించాలని అన్ని డివిజన్లలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా రోడ్ షోలు నిర్వహించేలా కూడా మొత్తం రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కేసీఆర్ కూడా ప్రచారానికి రావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరినట్టుగా తెలుస్తుంది. అయితే దానిపై ఆయనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అది కేసీఆర్ అంటే ఫీల్డ్లో పరిస్థితిని బట్టి కేసీఆర్ రంగంలో దిగుతారనేటువంటి వాదన అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ వర్గాలన్నీ కూడా చాలా ఆత్మస్థైర్యంతో కూడా ముందుకెళ్తున్నాయి. వాళ్ళంతా కూడా గెలుపు ధీమాను కూడా ఇప్పటి నుంచే వ్యక్తం చేస్తున్నారు. మా గెలుపు ఖాయమైపోయింది, జూబ్లీ నియోజకవర్గంలో మెజార్టీ పైన దృష్టి సారించామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న క్రమంలో ఈ రోజు ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైనే కేసీఆర్ పార్టీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు చందు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ ఎన్నిక, అలాగే నేడు కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల పైన కూడా, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ తీసుకునేటువంటి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది ఈ చర్చ తర్వాత? ప్రధానంగా మరి కాసేపు ఆల్రెడీ క్యాబినెట్ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపైన క్యాబినెట్లో చర్చ జరుగుతూ ఉంది. ఎలా ఎన్నికలకు వెళ్ళాలని దానిపై చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు సేమ్ టైంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా ఇదే మీటింగ్ జరుగుతోంది. కాబట్టి ఈ మీటింగ్లో ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% హామీ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో తాము చెప్పాం, అఖిలపక్షంగా ఢిల్లీకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి, మేము కూడా కలిసి వస్తాం, ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లకు మేము కూడా సపోర్ట్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ ప్రభుత్వం మాత్రం అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్ళలేదు, మోడీని కలవలేదు, మోడీ అపాయింట్మెంట్ కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోర్టులు కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాలకు పాటు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని గడువు విధించింది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం వెళ్ళింది, అక్కడ కూడా చుక్కెదురైంది ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసలు రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలని ఒకవైపు క్యాబినెట్లో కసరత్తు జరుగుతూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా బీసీ
ఆ రిజర్వేషన్లో 42% కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి, లేకపోతే ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అట్లా ఒత్తిడి పెంచడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన వైపు ప్రజలు వస్తారంటూ కూడా ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ పరంగా Okay, right. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కనుక వెళ్తామని ప్రకటిస్తే మాత్రం తదుపరి వ్యూహం ఎలా ఉండాలని దానిపై కూడా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ చందు.